ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు శోధించడు కానీ పరిశోధిస్తానండి. ఈ లోకంలో సాతానే మనుషులైన మనల్ని శోధిస్తూ ఉంటుంది. దేవుడు శోధించుడు. దేవుడు మనకి పరీక్షలు పెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పెట్టి మనల్ని పై తరగతికి, మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి, మనం పరిశుద్ధతలు ఎదిగేదానికి యేసుక్రీస్తు వారి పరీక్షలు పెడతారు కానీ శోధించరండి. దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు, యోబు గారి జీవితంలో చూసుకున్నప్పుడు సాతానికి యేసుక్రీస్తు వారు అనుమతి ఇచ్చారు, అంటే పరీక్షించారు. ఈ బిడ్డ నా కోసం ఉంటాడా లేదా శ్రమలు చూసి భయపడి లోకానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళిపోతారా అని. అయితే యోబు గారు తన మనసు యేసుక్రీస్తు వారికి మీద కేంద్రీకరించి ఆయన స్థిరంగా ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు శోధించుడు. దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. కొన్ని మార్లు మనకి ఇబ్బందులు, శ్రమలు కలిగితే ఈ లోకంలో ఉన్నటువంటి మనం యేసు నుంచి దూరం వెళ్తే మనకి ఇంకా శ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గరికి వచ్చి దీన మనసులు కలిగి మనం ఆయనకి ప్రార్థన చేస్తామో, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఈ లోకంలో మనుషులు కొంతమందిని చూసుకున్నప్పుడు వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అయితే దేవుడు నన్ను శోధిస్తున్నాడు, ఈ ముళ్ళు నాకు పెట్టారని మనుషులు అంటూ ఉంటారు. ఏ ముళ్ళు దేవుడు పెట్టడం, మనకై మనం కొని తెచ్చుకున్న ముళ్ళులు కొన్ని ఉంటాయి. కొన్ని దేవుడు మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదిగించేదాన్ని కొన్ని శ్రమల ద్వారా నడిపిస్తుంటారు, మన ఎక్స్పీరియన్స్ కోసం అంతే. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని పరిశోధించినప్పుడు, పరీక్షిస్తూ ఉన్నప్పుడు మేము ఆ పరీక్షలో పాస్ అయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయ్యా. ఈ లోకానుసారమైనటువంటి పాపం వైపు మేము వెళ్లకుండా, ఈ లోకానుసారమైనటువంటి ఊరుల వైపు మేము వెళ్లకుండా, నరకం, పాతలో, కటిక చీకటి, ఈ లోకానుసారమైనటువంటి వాటిని ఆశిస్తే మాకు దొరుకుతుంది. కాబట్టి అయ్యా యేసయ్య, మేము మీ వైపు తిరిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయ్యా. ఈ లోకంలో మనుషులైతే వాళ్ళు చేసిన పాపాలకు అనుభవిస్తూ, దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడు, ఈ ముళ్ళు ఎందుకు నాకు పెడుతూ ఉన్నాడు, దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుద్దని వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు అనుభవిస్తూ కూడా అంటూ ఉంటారయ్యా. ఇలాంటి మనుషులైనా ప్రతి ఒక్క బిడ్డని మార్చమని అడుగుచున్నామయ్యా. నీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని, సాతాను చెందిన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ దిన కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినయం తలచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.